హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పటి వరకు తెలుగు కంటెంట్ మీద 30 టెస్ట్ సిరీస్లను కండక్ట్ చేయడం జరిగింది. ఇది 31వ టెస్ట్ సిరీస్. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, రెగ్యులర్గా మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వారికి మాత్రమే మన కంటెంట్ అర్థమవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చూసే వరకు మన కంటెంట్ అర్థం కాదు. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు తప్పనిసరిగా ఫాలో అయినప్పుడు మాత్రమే మన కంటెంట్ మీకు అర్థమవుతుంది. ఎందు గురించి అంటే, ఒకవైపు మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది కంటిన్యూ చేస్తున్నాం, ఇంకోవైపు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ కంటిన్యూ చేస్తున్నాం, మరొక వైపు మహాభారతంలోని బిట్స్ కవర్ చేస్తున్నాం, మరోవైపు కామన్ కోర్ సిలబస్ ప్రబంధ సాహిత్యంలో ఉన్నాం, గోల్కొండ సాహిత్యంని పూర్తి చేసి ప్రబంధ సాహిత్యంలో ఉన్నాం. అలాగే వీటితో పాటు ప్రీవియస్ ఇయర్ బిట్స్ నుంచి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఇస్తున్నాం. ఈ విధంగా ఇన్ని వైపుల నుంచి కంటెంట్ అనేది మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, మన ప్రతి వీడియో కూడా రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతారో వారికి మాత్రమే మన కంటెంట్ అర్థమవుతుంది. అప్పుడప్పుడుగా చూసిన వారికి మన కంటెంట్ ఏం అర్థం కాదు. మళ్ళీ చెబుతున్నాను. సో రెగ్యులర్గా మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిచ్ క్లారిటీతో ఉంటారు. ఎందు గురించి అంటే, ప్రతిది కూడా ఎప్పటికప్పుడు నేను గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఏ రోజు ఏ టాపిక్ చెప్పుకుంటున్నామో అవి అప్డేట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఆ లింకు కొంచెం గ్యాప్ ఎక్కువైనా కూడా మళ్ళీ అవన్నీ కూడా రిమైండ్ చేస్తూ వస్తున్నాను. కాబట్టి రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ఫాలో అయితే కంపల్సరిగా నేను ఇస్తున్న కంటెంట్తో మంచి స్కోర్ సాధించగలరు అని చెప్పి నేను మాటిస్తున్నాను. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి 8వ పాఠ్యభాగం యథ ఏ పాఠ్యభాగం నుంచి బిట్స్ని మనం ఇప్పుడు కవర్ చేస్తున్నాం. ఈ బిట్స్ ఎవరైతే డిఎస్సిలో ఎస్జిటి రాస్తున్నారో ఎస్జిటి వారికి తెలుగు విభాగంలో ఉపయోగపడతాయి. అలాగే తెలుగు కంటెంట్తో టీజీటీ స్కూల్ అసిస్టెంట్ రాసే వారికి ఈ కంటెంట్ యూస్ఫుల్గా ఉంటుంది. సరే, ఇప్పుడు మొదటి ప్రశ్న, యథ పాఠం ఉద్దేశం ఏమిటి? ఇదే బిట్ మనకి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. అంటే ఇలా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కలగూర గంపలాగా అన్ని బిట్స్ కూడా కలిపి అడిగినప్పుడు అప్పుడు మనకి చెమటలు ప్రారంభమవుతాయి. అసలైన బ్యాటింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఎగ్జామినేషన్ హాల్లో. కాబట్టి ఇక్కడ ఇంతేనా అన్నట్టుగా ఇక్కడ పేపర్ అనేది ఉంటుంది, బిట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామినేషన్ హాల్లో అసలైన బొమ్మ కనిపిస్తుంది అక్కడ. కాబట్టి సో ఎగ్జామినేషన్ హాల్లో కూడా చాలా డెడ్ ఈజీగా బిట్స్ వచ్చాయి అనే విధంగా మనం ఫీలింగ్ ఉండాలంటే రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవ్వాలి. యథా పాఠం ఉద్దేశం ఏమిటి? ఈ బిట్ మీకు ఎగ్జామ్లో వచ్చింది అంటే సరైనటువంటి జవాబు ఒకటేనండి. యథ అనే పాఠం ఏదైతే ఉందో 7th క్లాస్లో 8వ పాఠం, ఇది ఒకటేనండి. గిరిజనుల శ్రమజీవనం గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. గిరిజనులు అంటే ఎవరు? కొండ మీద జీవనం కొనసాగించేవారు. కొండలని గిరులు అని చెప్పి అంటాం. సో గిరిపుత్రులు ఎవరైతే ఉన్నారో వారిని గిరిజనులు అని చెప్పి అంటాం. సో ఈ గిరిజనుల యొక్క శ్రమజీవనం గురించి తెలుపుట యథ అన్న పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. యథా పాఠం మనకి కనిపించగానే గిరిజనులు అన్న విషయం మనకి గుర్తుండాలి. యథ అన్న పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది? ఏ బిట్టే వచ్చింది అనుకుందాం. ఉద్దేశం అయిపోయింది, పాఠం యొక్క ఉద్దేశం మీద బిట్ అయిపోయింది. ఇప్పుడు ప్రక్రియ మీద బిట్టు. యథ అనేటటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది? ఈ బిట్టు వస్తే ఎగ్జామినేషన్ హాల్లో ఎటువంటి కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా ఒకటే జవాబు గుర్తించండి, కథానిక సరైనటువంటి జవాబు. యథ అనేటటువంటి పాఠ్యభాగం కథానిక అన్న ప్రక్రియకి చెందుతుంది. ఇకపోతే 3వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. యథ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఈ పాఠం యొక్క ఇతివృత్తం మీద బిట్ అనేది అడగడం జరిగింది. యథ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి అన్నది బిట్టు. జవాబు ఇతివృత్తం మీద బిట్టు వస్తే కనుక ఇంకా మరొక ఆలోచన లేకుండా ఆశావహ దృక్పథం
అని జవాబు గుర్తించండి. ఆశావహ దృక్పథం సరైనటువంటి జవాబు. ఇకపోతే నాలుగవ బిట్టు యథా పాఠ్యభాగం యొక్క రచయిత మీద ఎక్కడ బిట్ అనేది అడిగాము. యథా పాఠ్యభాగం రచయిత ఎవరండి? యథా పాఠ్యభాగం రచయిత ఎవరండి? ఇంకొక ఆప్షన్ వద్దు, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. జవాబు బోనం నాగభూషణం గారు. యథా పాఠ్యభాగం రచయిత బోనం నాగభూషణం గారు. క్లియర్? ఐదో ప్రశ్నని ఇప్పుడు మనం చూద్దాం. ప్రశ్న, మరి యథా అనేటటువంటి ఈ పాఠం ఏ సంకలనం నుంచి గ్రహింపబడినది? ఏ సంకలనం నుంచి గ్రహింపబడినది లేదా ఎక్కడి నుంచి గ్రహింపబడినది? ఈ బిట్టు వస్తే మరొక ఆలోచన లేకుండా నేరుగా ఏ జవాబుని మీరు గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 కొత్త గాలి సరైనటువంటి జవాబు. ఆరవ బిట్టు దిటవు అన్న పదానికి అర్థం ఏమిటి? దిటవు అన్న పదానికి అర్థం ఏమిటి? జవాబు నేరుగా జవాబు ఇచ్చేస్తున్నా. ఆప్షన్ 4 దృఢం. దిటవు అన్న పదానికి అర్థం దృఢం. ఏడవ బిట్టు మొలక అనేది వికృతి పదం. మొలక అనేది వికృతి పదం. మరి మొలక అనే వికృతి పదానికి సరైన ప్రకృతి పదం గుర్తించండి. ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు? మరొక ఆప్షన్ మనకు వద్దండి, నేరుగా మూలిక అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మూలిక అనేది ప్రకృతి పదం, మొలక అనేది వికృతి పదం. 7 బిట్లైనవి. ఇప్పుడు బిట్ నెంబర్ 8, 8వ బిట్ని చూసుకున్నాం. బిట్ నెంబర్ 8, క్రింది వాటిలో నిత్య ఏకవచనంని గుర్తించండి. నిత్య ఏకవచనం అంటే మన నిత్య జీవితంలో పెసలు బహువచనంలోనే వాడతాం, వడ్లు బహువచనంలోనే వాడతాం, అందరూ ఇది కూడా బహువచనంలోనే వాడతాం. కంచులు అని చెప్పి అనం కదా మనము. కంచు అంటలు తప్పించి ఎట్టి పరిస్థితులు కూడా కంచులు అని చెప్పి వాడం. బంగారము నిత్య ఏకవచనం, వెండి నిత్య ఏకవచనం, కంచు అంటే మ్యాక్సిమం ఇవి మెటల్స్ అన్ని కూడా ఏంటంటే ఇవి నిత్య ఏకవచనాలే. ఇనుములు అని చెప్పి అనము. ఇనుము, కంచు, ఎత్తడి అని చెప్పి అంటాం, ఎత్తడ్లు అని చెప్పి అనము. అవునా? స్టీలు, ఉక్కు అని చెప్పి అంటాం తప్పించి ఉక్కులు అని చెప్పి అనము. కాబట్టి ఈ మెటల్స్ అన్ని కూడా మనం నిత్య ఏకవచనంలో ఉపయోగిస్తాం. 9వ బిట్టు నాగభూషణం గారి తొలి కథ ఈ పత్రికలో ముద్రితం అయింది. నాగభూషణం గారి తొలి కథ ఈ పత్రికలో ముద్రితం అయ్యింది. ఏ పత్రికలో ముద్రితం అయ్యింది? ఇదే బిట్టు మీకు అడిగితే మరొక ఆలోచన లేకుండా సరైన జవాబుని మీరు ఏది గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. నాగభూషణం గారి తొలి కథ చిత్రగుప్త అన్న పత్రికలో ముద్రితం అయ్యింది. బిట్ నెంబర్ 10, బోనం నాగభూషణం గారి కలం పేరు. బోనం నాగభూషణం గారి కలం పేరుని గుర్తించండి. కలం పేరు. జవాబు ఆప్షన్ 4 భూషణం మరియు శూలపాణి. భూషణం మరియు శూలపాణి ఈ రెండు నాగభూషణం గారి కలం పేర్లు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. బిట్ నెంబర్ 11, బిట్ నెంబర్ 11 యథా పాఠంలోని ప్రముఖ పాత్ర అనేది ఉంది. యథా పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రముఖ పాత్ర పేరు ఏమిటి? జవాబు ఆప్షన్ 3 పోలమ్మ సరైనటువంటి జవాబు. 11 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 12, పోలమ్మకు దారిలో ఏ మొక్కలు తల వంచి వాడిపోతూ కనిపించాయి? పోలమ్మకు దారిలో ఏ మొక్కలు తల వంచి వాడిపోతూ కనిపించాయి? జవాబు ఆప్షన్ 1 గోగు మొక్కలు సరైనటువంటి జవాబు. 11వ బిట్టు యథా పాఠంలో పోలమ్మ దీనికోసం ఎదురు చూస్తుంది. యథా అన్న పాఠం కనుక మనం గమనించినట్లయితే పోలమ్మ దేనికోసం ఎదురు చూసింది?
జవాబు ఆప్షన్ 3 గంగ తల్లి కోసం సరైనటువంటి జవాబు. 14వ బిట్టు గిరిజనుల వ్యవసాయ శైలి ఎటువంటిది? గిరిజనుల వ్యవసాయ శైలి మీద బిట్ అడగడం జరిగింది. దీని జవాబు ఆప్షన్ 2 పోడు వ్యవసాయం సరైనటువంటి జవాబు. పోలమ్మ బాల్యం అంతా ఎలా గడిచింది? పోలమ్మ బాల్యం అంతా కూడా ఎలా గడిచింది? జవాబు పశువుల కాపలతో గడిచిపోయింది. పశువుల కాపల. 16వ బిట్టు నారుమడి కట్టకుండా ధాన్యపు విత్తనాలను, అంటే నారుమడి అనేది కట్టకుండా ధాన్యపు విత్తనాలను మట్టిలో కలిపి పొలంలో వెదజల్లి పండించే విధానాన్ని ఏమంటారు? ఈ వ్యవసాయ విధానం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి విధానపు పంట అమల్లో ఉంది. నారుమడి కట్టకుండా ధాన్యపు విత్తనాలను మట్టిలో కలిపి పొలంలో వెదజల్లి పండించే విధానాన్ని యథ అని చెప్పి అంటారు. యదజల్లడం అని చెప్పి అంటారు. 16 బిట్లు పూర్తయినాయి. 17వ బిట్టు కొండలను చూస్తే ఉదయకాంతుల్లో పచ్చలు పరిచినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏది? పరిచినట్లుగా, పరిచినట్లుగా గా అంటే ఏంటి? వలే, లాగా అన్న అర్థం వస్తుంది కాబట్టి ఇది ఉపమాలంకారం సరైనటువంటి జవాబు. లాగా, పరిచినట్లు, పరిచినట్లుగా అన్నం అంటే దాని లాగా అని అర్థం వస్తుంది కాబట్టి లాగా, వలే అని వస్తే ఉపమాలంకారం. పోలమ్మ చెవులకు ఇది ఇంపుగా వినిపించింది. యథా పాఠ్యభాగంలో పోలమ్మ చెవులకు ఇంపుగా వినిపించిన మాట ఏమిటి? జవాబు ఆప్షన్ 3 ఊటగడ్డలో గలగలమంటున్న నీటి శబ్దం. ఊటగడ్డలో గలగలమంటున్న నీటి శబ్దం ఏదైతే పోలమ్మ విన్నదో ఇది పోలమ్మ చెవులకు ఇంపుగా వినిపించింది. పోలమ్మకు ఆధారమైన భూమి, పోలమ్మకు ఆధారమైన భూమి ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 2 మడిసెక్కలు సరైనటువంటి జవాబు. 2 మడిసెక్కలు. ఇకపోతే 20 బిట్ నెంబర్ 20 బిట్ నెంబర్ 20 క్రింది వాటిలో నిత్య బహువచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో నిత్య బహువచనం. నెయ్యి ఎప్పుడు కూడా ఏకవచనంలోనే వాడతాం. నెయ్యిలు అని చెప్పి అనము. నూనె ఎప్పుడు కూడా ఏకవచనంలోనే వాడతాం. నూనెలు అని చెప్పి అనము. నూనె ఇవ్వండి అని చెప్పి అంటాం. ఏదైనా షాప్కి వెళ్తే నూనె 1 కిలో ఇవ్వండి లేదా ఒక ఆయిల్ ప్యాకెట్ ఇవ్వండి అని చెప్పి అంటాం. బంగారము ఇది కూడా ఎప్పుడు కూడా ఇప్పుడే చెప్పుకున్నాం. మెటల్స్ అన్ని కూడా నిత్య ఏకవచనమని. సో కందులు, కంది అని చెప్పి అనము. ఎప్పుడు కూడా షాప్కి వెళ్తే కందులు 1 కిలో ఇవ్వండి అని చెప్పి అడుగుతాం. అవునా? సో కందులు అనేది నిత్య బహువచనం కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ జవాబు. 21వ బిట్టు బోనం నాగభూషణం గారి రచన కానిది ఏది గుర్తించండి. రచన కానిది వీటిలో జవాబు ఆప్షన్ 4 పెనుగొండ పాట అనేది బోనం నాగభూషణం గారి రచన కాదు. పెనుగొండ పాట ఎవరు రచించారు? ఐడియా ఉందా? పెనుగొండ పాటను ఎవరు రచించారు? ఐడియా ఉందా ఎవరికైనా? జవాబు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. 22వ బిట్టు బోనం నాగభూషణం గారు ఎక్కడ జన్మించారు? బోనం నాగభూషణం గారు ఎక్కడ జన్మించారు? జవాబు ఆప్షన్ 4 విజయనగరం జిల్లా మేరంగి. ఇవండి ఈ వీడియోలో ఓవరాల్గా 22 బిట్లు నేను ఫ్రేమ్ చేయడం జరిగింది ఈ లెసన్ నుంచి. ఈ 22 బిట్ల యొక్క జవాబులు కూడా ఇక్కడ నేను ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది ఇక్కడ ఈ 31వ టెస్ట్ సిరీస్లో మనం తెలుగు బాట 7 నుంచి యథా అన్న పాఠ్యభాగం నుంచి బిట్స్ని కవర్ చేయడం జరిగింది. మళ్ళీ మనం 32వ టెస్ట్ సిరీస్తో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ చెబుతున్నాను, రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అయ్యేవారు మాత్రమే మన కంటెంట్ని అర్థం చేసుకోగలరు. అప్పుడప్పుడు చూసేవారికి అంత గజిబిజిగా ఉంటుంది. కాబట్టి క్లియర్ కట్గా నేనైతే చాలా క్రమ పద్ధతిలో వెళ్తున్నాను. దేని తర్వాత ఏది అనేది నాకు ఐడియా ఉంది. దాని ప్రకారం ఒక్కొక్క వీడియో ఫ్రేమ్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు తప్పనిసరిగా
మంచి అంటే కంటెంట్లో మంచి స్కోరింగ్ అనేది చేయగలరు. జై హింద్.